కోర్టు వారు వాద ప్రతివాదాలన్నీ విన్నారు. జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందుగా ముద్దాయి గోపి ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పుకోవచ్చు. యువర్ ఆనర్, దయతో నాకు చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. కానీ ఏం చెప్పమంటారు? బాధపడే పేదవాళ్ళ కన్నీటి వ్యధను చెప్పమంటారా, లేక ఆ కన్నీటిని పన్నీరుగా చేసుకుని ఆనందంలో మునిగిపోయే పెద్దవాళ్ళ కథ చెప్పమంటారా? ఏం చెప్పమంటారు యువర్ ఆనర్? నిజానికి అవన్నీ చెప్తే కళ్ళు లేని న్యాయదేవత వినలేక చెవులు కూడా మూసుకుంటుందో నాకు తెలుసు. అవన్నీ ఈ కోర్టుకు అనవసరం అంటారని కూడా నాకు తెలుసు. అందుకే ఈ కేసుకు సంబంధించిన అమాయకురాలు గౌరీ అనే ఓ ఆడపిల్ల కథ మాత్రమే చెప్తాను. అది మీరు కాస్త అర్థం చేసుకుంటే ఇది న్యాయానికి స్థానం ఒప్పుకోవచ్చు యువర్ ఆనర్. తన తండ్రి చావు బతుకుల్లో ఉంటే వైద్యానికి మందు లేక వేరే దారి లేక విశ్వాసంగా తన తండ్రి పనిచేసిన షావుకారు గారింటికి రావాల్సిన జీతం కోసం వెళ్ళింది గౌరీ. మా అయ్య పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. మందులు ఇప్పించకపోతే మనిషి దక్కడని డాక్టర్ బాబు చెప్పాడు. వెరీ గుడ్. అయితే నన్నేం చేయమంటావు? చచ్చిపోయే మీ అయ్యను బ్రతికించడానికి నేనేమైనా దేవుణ్ణా? అది కాదు బాబు, మా అయ్యకి ఇవ్వాల్సిన 2 నెలల జీతం ఇస్తే ప్రాణం పోస్తావా? చూడు గౌరీ పాప, ఆపదలో ఉన్న వాళ్ళను రక్షించడమే నా ధ్యేయం. కానీ రా గౌరీ, ఆగు. ఏడవక ఇక నేను చేయగలిగిందే ఉందన్నయ్యా. డబ్బే ఉంటే మా అయ్యను దక్కించుకుని ఉండేదాన్ని. ఇవ్వాల్సిన రంగబాబు కూడా డబ్బు ఇవ్వలేదన్నయ్యా. మా అయ్యకు రావాల్సిన జీతం ఇవ్వమని ఏడుస్తూ అడిగితే ఎక్కిరింపుగా నవ్వాడు. పైగా నన్ను బలత్కారం చేయబోతే పారిపోయి వచ్చాను. రంగబాబ్, ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? మాట్లాడవే. నీ బాబుని బే హరాం జ్యాదే. నా బాబు చచ్చి 20 సంవత్సరాలైంది. రంగబాబ్, నీ దగ్గర విశ్వాసంగా పనిచేసిన మనిషి చావు బతుకుల మధ్య ఉండి అతను కూతురు నీ దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్నకి ఇవ్వాల్సిన జీతం డబ్బులు అడిగితే ఇవ్వకపోగా ఆమెను బలాత్కారం చేస్తావురా? అవును, చేస్తానురా. ఇప్పుడు నువ్వేం చేస్తావురా? ఏం చేస్తానా? ఇప్పుడు చెప్పండి యువర్ ఆనర్, ఓ మనిషి ప్రాణాలు పోవడానికి కారకుడైన వాడిని, ఓ ఆడపిల్లని అనాథం చేసిన దుర్మార్గుణ్ణి నేను కొట్టడం న్యాయమో నేరమో మీరే చెప్పండి. ముద్దాయి తప్పును దండించాడు. అది మంచి పని అయినప్పటికీ చట్టాన్ని అతని చేతిలోకి తీసుకోవడం నేరమే అవుతుంది. కనుక ఐపీసీ 320 సెక్షన్ ప్రకారం ముద్దాయి గోపికి 3 నెలల కారాగార శిక్ష విధించడమైనది. హలో, నమస్తే. దైవ దర్శనానికి వచ్చారా? అవునండి. నేను దేవీ దర్శనం కోసం వచ్చానండి. రండి, కార్యక్రమం డ్రాప్ చేస్తాను. వద్దండి, నేను నడిచి వెళ్ళగలను. నడిచి వెళ్ళలేను రమ్మన్నానా?
కారులో ఇద్దరు కలిసి వెళ్తే బాగుంటుందని రమ్మన్నాను. రండి. నాకు కారు ఎక్కేటంత అంతస్తు లేదండి. నడిచి వెళ్లాల్సిన స్థితిలో ఉన్నాను. నడవడమే మంచిది. ఆ అంతస్తు మీకు నేను కల్పిస్తానంటే కాదంటారా? తాహతు మించిన దానికోసం ఆశపడ్డాం, అది అందుకోవాలనుకోవటం పొరపాటండి. నేను ఇష్టపడ్డ దానికోసం నా అంతస్తు నేను తేలిగ్గా వదులుకోగలను. పదండి, నేను మీతో నడిచే వస్తాను. భలేవారండి, నా కోసం మీరు నడిచి రావడం ఏమిటి? మీతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నాను. మీరు కారు ఎక్కడన్నారు కనుక నేనే మీతో నడిచి వస్తాను. తప్పంటారా? సర్లేండి, నేనే మీతో కారులో వస్తాను. థ్యాంక్ యూ. రండి. నాకు కారు ఎక్కేటంత అంతస్తు లేదండి. నడిచి వెళ్లాల్సిన స్థితిలో ఉన్నాను. నడవడమే మంచిది. ఆ అంతస్తు మీకు నేను కల్పిస్తానంటే కాదంటారా? తాహతుకు మించిన దానికోసం ఆశపడ్డాం, అది అందుకోవాలనుకోవటం పొరపాటండి. నేను ఇష్టపడ్డ దానికోసం నా అంతస్తుని నేను తేలిగ్గా వదులుకోగలను. పదండి, నేను మీతో నడిచే వస్తాను. మిమ్మల్ని ఏమని సంబోధించాలో, మీకెలా కృతజ్ఞత తెలపాలో తెలియటం లేదు. కానీ నాకు తెలిసిందల్లా ఒకటే, జీవితాంతం మీ పాదదాసిగా ఉండాలని. మీ సీత. కుమార్, నేను కోరుకునేది ఏమిటో తెలుసా? ఎప్పుడు ఈ చేయి నాకు తోడుగా ఉండాలని. ఒకసారి అందుకున్న చేతిని వదిలే అలవాటు ఈ చేతికి ఎప్పుడూ లేదు. అది నా అదృష్టం. అవును, మీ పేరు రాజ్ కుమార్ కదా? గోపీకృష్ణ నుండేమిటి? ఇది నా ప్రాణ స్నేహితుడి పేరు సీత. వాడు దూరమైన వాడి పేరు నా చేతి మీద, వాడి జ్ఞాపకం నా గుండెల మీద జీవితాంతం చెరిగిపోకుండా ఉంటాయి. వీడు నా ప్రాణానికి ప్రాణం. మా స్నేహం శాశ్వతంగా ఉండాలని వాడి చేతి మీద నా పేరు, నా చేతి మీద వాడి పేరు వేయించుకున్నాం. కానీ విధి చిన్నప్పుడే మమ్మల్ని విడదీసేసింది. ఇప్పుడు నాకు మిగిలింది వాడి పేరు, వాడి జ్ఞాపకం మాత్రమే. వాడెక్కడున్నా ఎలా ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకుంటాను. సీత, జీవితాంతం నా మనసులో మిగిలేదు ముగ్గురే మనుషులు. ఒకరు స్నేహానికి రూపమైన నా కృష్ణ, ఇంకొకరు అనాథనైన నాకు అందమైన బ్రతుకునిచ్చి కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకునే నా తండ్రి రఘుపతి గారు, మరొకరు ప్రేమకు అర్థం చెప్పి నా జీవితంలో వెన్నెలు నింపడానికి వచ్చిన నా సీత. సీత, ఇది మా గెస్ట్ హౌస్. ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో? తగ్గనే వెళదాం, మరై చోటు కాదుగా. రా. కూర్చో.
అరే ఓ, కుమార్ చీకటిగా ఉంది. ఫీజు పోయి ఉంటుంది, చూసిస్తాను. వద్దు కుమార్, నాకు భయంగా ఉంది. మీరెక్కడికి వెళ్ళొద్దు. నేను నీ దగ్గరే ఉన్నానుగా సీత. కుమార్, కుమార్, సీత వద్దు కుమార్. కుమార్, వదులు కుమార్. కుమార్ ప్లీజ్. కుమార్, కుమార్. సారీ సీత, ఇది తొందరపాటు కావచ్చు కానీ పొరపాటు మాత్రం కాదు. లోకం దృష్టిలో సాంప్రదాయసిద్ధంగా మనం భార్యాభర్తలం కాకపోవచ్చు. దైవం సాక్షిగా, మనసు సాక్షిగా మనం భార్యాభర్తలమేగా. కానీ కుమార్, నాకెందుకో తప్పు చేస్తావని భయంగా ఉంది. నువ్వేం బాధపడకు సీత. వెంటనే మా నాన్నగారితో మాట్లాడి అందరి సమక్షంలో పెళ్లి జరిగేట్టు ఏర్పాటు చేస్తాను. కానీ మీ నాన్నగారు? మా నాన్నగారు నా మాట ఎప్పుడు కాదనరు. నారాయణమూర్తి గారు, మా కుమార్ నా మాట ఎప్పుడూ కాదనడు. అందుకని వాడిని అడగకుండానే మీ అమ్మాయి మా ఇంటి కోడలవుతుందని ప్రామిస్ చేస్తున్నాను. అంతేకాదు, నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో బలమైన కారణం కూడా లేకపోలేదు. ఏమిటండి అది? మా కుటుంబాల్లోని అమ్మాయి కాక పరాయి పిల్ల ఇంటి కోడలైతే ఆమెకు సంతాన యోగం ఉండదు, ఎక్కువ కాలం బ్రతకదు. అందుకు ఉదాహరణ నేనే. మా వంశం నాతోనే అంతరించకూడదని కుమార్ని దత్తత చేసుకున్నాను. నారాయణమూర్తి గారు, ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగకూడదు. అందుకే మా శాఖకు చెందిన మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకుంటాను. చాలా సంతోషం రఘుపతి గారు. మీతో ఏమంతటం నిజంగా మా అదృష్టం. అదిగో మాటలోనే వచ్చారు కుమార్ బాబు. రా బాబు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. డాడీ, మీతో ఒక విషయం మాట్లాడాలి. లేదు బాబు, ఇప్పటికే ఆలస్యమైంది. నీతో చెప్పి వెళ్ళాలని ఆగాను. ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాటర్ మీద బాంబే పెడుతున్నాను. డాడీ, నేను మీతో వస్తాను, కారులో మాట్లాడుకోవచ్చు. ఈ ఫ్లైట్కి వెళ్ళకపోతే మనకు చాలా నష్టం వస్తుంది బాబు. టికెట్ కన్ఫర్మ్ కాలేదు. వెంటనే మన మేనేజర్ బెంగళూరు ఫోన్ చేసి ఎలాగైనా టికెట్ కన్ఫర్మ్ చేయమని చెప్పు. వారం రోజుల్లో తిరిగి వస్తాను కదా, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వస్తాను. నారాయణమూర్తి గారు రండి. వస్తాను కుమార్ బాబు. సీత, మా డాడీ బాంబే వెళ్లే ముందు మన సంగతి చెప్పడానికి వీలు లేకపోయింది. మీ నాన్నగారు వారం రోజుల్లో వస్తారని చెప్పారుగా? నిజమే. రాత్రి ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. బాంబే నుంచి అర్జెంటుగా ఫారెన్ టూర్ వెళ్ళారట. తిరిగి రావడానికి 2-3 నెలలు పట్టొచ్చు. కుమార్, సీత, వారం రోజుల్లో మన పెళ్లి జరుగుతుందని నీకు ధైర్యం చెప్పిన నేను మా నాన్నగారు వచ్చేంతవరకు ఆగదలుచుకోలేదు. అలా ఆగడం వలన ఆడదానివే నువ్వు ఆందోళన చెందుతావు. తొందరపడ్డానని నీలో నువ్వు మదనపడవచ్చు. లేనిపోని అనుమానాలతో మనశ్శాంతి లేకుండా గడపచ్చు. అది నాకు ఇష్టం లేదు సీత. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? మా డాడీ వచ్చాక అన్ని వివరంగా చెప్పి మీ వాళ్ళకు కూడా కబురు చేసి రప్పించి మేళతాళాలతో సరదాగా సందడిగా మన పెళ్లి జరిపించమందాం. ప్రస్తుతం ఆలస్యం లేకుండా దైవం సాక్షిగా, దీపం సాక్షిగా మన ఇద్దరం భార్యాభర్తలం అవుదాం. కుమార్, అవును సీత, మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకుందాం. మా డాడీ వచ్చేంత వరకు ఆ విషయం మన ఇద్దరం మధ్యనే ఉంచుతాం. వచ్చాక మనం భార్యాభర్తలమని లోకం అంతరికీ తెలియజేద్దాం. ఏమంటావు? కుమార్, నా జీవితాన్ని మీ చేతుల్లో పెట్టాను. దాన్ని మీరు ఎలా నడిపిస్తారో, ఏం చేస్తారో అంత మీ ఇష్టం. సీత, చెల్లాయ్, మరొక విషయం. 2-3 నెలల్లోగా నేను మీ అందరికీ ఒక మంచి శుభవార్త తెలియజేస్తాను. అది వింటే అమ్మా నాన్న నువ్వు ఎంతో ఆనందిస్తారు. అది ఏమిటో అనుకుంటున్నావు కదూ? ఇప్పుడు నేను చెప్పను, సస్పెన్స్. అమ్మకి నాన్నకి నమస్కారాలని చెప్పు. ప్రేమతో అక్క సీత. రాధా, అదేమై ఉంటుంది? అమ్మా, అది వచ్చి చెప్పే వరకు ఎవరికి వాళ్ళు ఊహించుకోవాల్సిందే. ఇదేం జరగరు, ఎప్పుడు నేను ఇప్పుడు ఎందుకు వచ్చిందో. ఏమైంది మామా నీకు?
అయ్యో మళ్ళీ నీకు పెట్రోల్ చేసి పెడతానన్నాను. నాకు జ్వరం వచ్చేసింది, చేయలేకపోయినా ఏమనుకోవద్దు. సరేలే, ఈ జ్వరంతో నువ్వు పెసరట్ చేస్తే మాత్రం నాకు సహిస్తుందా ఏమిటి? పడుకో. వాట్ వెంకటప్పయ్య ముసుగేసి కూర్చున్నావు? బాగుండలేదా బాడీలా? నాకు బాడీలోనా? నాకు బాడీలోనా? వెంకటప్పయ్య మామకి జ్వరం వచ్చింది గురవి మామ. నువ్వు వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చి కొంచెం చూపించకూడదు? మళ్ళీ కప్పు. పడుకో మామ. బిఫోర్ గుర్రాల పని గ్రేట్ డాక్టర్ ఐ వరీ డోంట్ వెంకటప్పయ్య. మంచి ఇంజెక్షన్ ఒకటి ఇస్తాను, ఈ దెబ్బతో పోతుంది. ఏంటి నా ప్రాణమా? కాదు, నీ రోగం. అయితే నేను ఇంజక్షన్ వద్దు. ఇంజక్షన్ కావాలి, ఇంజక్షన్ కావాలి. ఇస్తా, ఇస్తా. ఈ గుర్రాల మంది వాడు బాడీలోకి ఎక్కితే వాడు గుర్రం అయిపోతాడు. నాకు మళ్ళీకి మధ్య అడ్డు తొలగిపోతుంది. వెంకటప్పయ్య లే లే. గురవయ్య సూదా గురపవా? లుక్స్ కలా ఉంటుంది కానీ క్విక్ గా పనిచేస్తుంది. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ. పడుకో పడుకో. పడుకో, పర్వాలేదు, తగ్గిపోతుంది. పడుకో. మళ్ళీ నా మళ్ళీ ఏంటంటే గడ్డి తింటున్నావేటి? ఏంటి మామ ఇలా అయిపోయాడు? అయిపోవడం ఏంటి, మ్యాన్ రూపంలో ఉన్న హార్స్. లేకపోతే లవ్ కట్టొస్తాడా? అందుకే గుర్రం ఇంజక్షన్ ఇచ్చేసాను, అది పనిచేసే వరకు హార్సే. ఇక సాయంత్రం వరకు మనకు నో అడ్డు. పదవేళ్ళు లడ్డు. ఏమిటి సీత, ఏమిటి ఎలా ఉన్నావు? ఏమైంది? ఈరోజు నాకు నిజం తెలిసిందండి. దాంతో ఒక పక్క ఆనందంగాను, ఒక పక్క భయంగాను ఉంది. ఏమిటి సీత? నేను తల్లిని కాబోతున్నాను. వండర్ఫుల్, వాట్ ఏ గుడ్ న్యూస్. ఈ విషయానికి సంతోషించాలా కానీ భయపడటం దేనికి? అది కాదండి, మన ఇద్దరు ఆలు మగలవని మీకు తెలుసు, నాకు తెలుసు, మాట్లాడని ఆ దేవుడికి తెలుసు. అలాంటప్పుడు నేను తల్లిని కాబోతున్నానని ఎవరికైనా తెలిస్తే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనే కానీ భయం. చూడు, మా డాడీ టూరెళ్ళి 3 నెలలు అయింది. రేపో మాపు వచ్చేస్తారు. రాగానే మేళ తాళాలతో అందరి ముందు మనం భార్యాభర్తలు అయిపోతాంగా. కానీ కొత్తగా వచ్చే కోడలు నెల తప్పిందని తెలిస్తే మీ నాన్నగారు ఎంతో సంబరపడిపోతారు. ఎందుకో తెలుసా, మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మా వంశంలో మగపిల్లలు బయట సంబంధం చేసుకుంటే పిల్లలు పుట్టక బాధపడాలని. అందుకే అందరూ మా కుటుంబంలో వాళ్ళనే చేసుకోవాలని. ఇప్పుడు నువ్వు నెల తప్పవని తెలిస్తే అవన్నీ మూఢనమ్మకాలను అర్థం చేసుకుని ఆనందంగా మన పెళ్లి ఒప్పుకుంటారు. ఏమైనా నాకెందుకో భయంగా ఉంది. మొదటిసారి గర్భవతి అయిన ప్రతి స్త్రీకి దిగులు, భయం సహజం. అవన్నీ మర్చిపోయి హాయిగా ఉండి సీత.